హలో ఎవ్రీవన్. సో గైస్, చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా అయితే చూస్తున్నారు గైస్. సో నాట్ సబ్స్క్రైబర్స్ అయితే 66.1% అయితే ఉన్నారు. సో ఎవరైతే కొత్తగా వచ్చి మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పొందుతున్నారు, సో దయచేసి అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే ఇంకా స్ట్రాంగ్ అయితే చేయడానికి అయితే నేనైతే ఇక్కడ కోరుకుంటున్నా గైస్. సో దయచేసి అయితే ఒక చిన్న బటన్, సో సబ్స్క్రైబ్ దాన్ని క్లిక్ చేసి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే సో మనం పెట్టే ప్రతి ఒక్క ఎర్నింగ్ వీడియోస్ అయితే మీరు ఇక్కడ ముందుగా చూసి అయితే మీరైతే ముందుగా ఇక్కడ ఎర్న్ చేసుకునేదానికైతే ఉంటుంది గైస్. సో ఇప్పుడు కానీ మన వీడియోలో కానీ వచ్చేసి ఇక్కడ పై నెట్వర్క్ గురించి అయితే మీతో అయితే మాట్లాడుకోవాలి గైస్. సో ఎందుకంటే ఇక్కడ పై ఫెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, సో ఇక్కడ ఏంటంటే చాలా బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, టెస్లా, సో గూగుల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఏంటంటే ఇక్కడ పై నెట్వర్క్లో అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఇక్కడ డొమైన్స్ గురించి కూడా ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ పడే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే యూజర్ యొక్క ప్రైజ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ పై ప్రైజ్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైతే మనం ఎస్టర్డే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ అయితే చేశాను. సో ఏమైనా చూడకుండా ఉంటే వెంటనే అయితే వెళ్ళి చూసేయండి గైస్. సో ఇక్కడ మనకు ఓపెన్ నెట్వర్క్ అయితే 6 years బిల్డింగ్ టువర్డ్స్ ఓపెన్ నెట్వర్క్ అయితే ఇక్కడ చాలా కష్టపడ్డారు. సో డెవలపర్స్ అయితే ఏదైతే ఇక్కడ వీళ్ళు చేయాలనుకున్నారు చేశారు. సో ఇప్పుడు ఏంటంటే రిజల్ట్స్ని అయితే ఇక్కడ చూస్తున్నారు ఈ పై ఫెస్ట్లో. సో ఇక్కడ ఏంటంటే డ్రాస్టికల్గా అయితే మనకు ప్రైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు చేసే ఒక ఈవెంట్స్ కానీ మనం చూసుకుంటే, సో అనౌన్సింగ్ పై డే 2025 ఓపెన్ నెట్వర్క్ పై ఫెస్ట్. సో మార్చ్ 21 వరకు అయితే ఇక్కడ జరుగుతుంది గైస్. సో అలాగే ఇక్కడ చాలామంది అయితే మీ కాయిన్స్ని అయితే ఇక్కడ పోగొట్టుకున్నారు కదా. సో దాని గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియో ఎండ్లో అయితే ఇస్తాను. సో వీడియో లెంత్ అయినా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఈ వీడియో నుంచి అయితే మీరు పొందుతారు. సో ఎవరైతే ఇక్కడ కాయిన్స్ పోగొట్టుకున్నారో సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకంటే చాలామంది అయితే నేను ఎస్టర్ నుంచి వీడియోస్ చేస్తుంటే చాలామంది అక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు ప్రూఫ్స్తో సహా అయితే ఇక్కడ చూపిస్తాను. సో పై డే 2025 ఎక్స్పాండింగ్ ద ఎకోసిస్టమ్ విత్ యూటిలిటీస్ ఆన్ ఆల్ లెవెల్ ఆఫ్టర్ ఓపెన్ నెట్వర్క్. సో ఆఫ్టర్ ఓపెన్ నెట్వర్క్ అయిన తర్వాత అయితే ఇక్కడ ప్రతి ఒక్క యూటిలిటీస్ని అయితే ఏంటంటే పై నెట్వర్క్ అయితే ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. సో పై నెట్వర్క్ ఇప్పుడు ఏంటంటే Web3లో కూడా ఎంటర్ అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఏంటంటే 3 మేజర్ చేంజెస్ అయితే పై నెట్వర్క్ అయితే తీసుకొని వస్తుంది. సో Web3 గురించి మీకు తెలియకుండా ఉంటే సో మన ఓల్డ్ వీడియోస్లో అయితే నేను క్లియర్గా అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఎవరైతే క్రిప్టోని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో సో వాళ్ళకైతే Web3 గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుంటుంది గైస్. సో Web3 అంటే ఏమీ లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసుకుని ఏంటంటే వెబ్స్లోకి వెళ్ళి అయితే మనం అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో దాని Web3 అంటారు. సో నేను షార్ట్కట్లో అయితే చెప్పాను, క్లియర్గా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పై నెట్వర్క్ అయితే ఇక్కడ తను ఒక డొమైన్ అయితే లాంచ్ అయితే చేసింది గైస్. సో వరల్డ్లో మనం చూసుకుంటే చాలా డొమైన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ .com, .in ఇలా అయితే ఉంటాయి కదా. సో .py డొమైన్ యాక్షన్స్ అయితే ఇక స్టార్ట్ అయితే అయిపోయినాయి గైస్. సో అది కూడా ఏంటంటే 5+ షాపింగ్ పీరియడ్ బిగిన్స్ అయితే మనం చూడొచ్చు. సో ఈ .com ఎలా అయితే ఫేమస్ అయిందో సో ఇక్కడ పై నెట్వర్క్ ఉన్న పాపులారిటీ వల్ల ఏంటంటే ఈ .py అనేది కూడా ఇక్కడ ఫేమస్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఫేమస్ మనకి .coms, .in, సో .ui, US ఇలాంటివి అయితే .info అయితే ఉన్నాయి గైస్. సో ఇప్పుడు .py అనేది కూడా ఇక్కడైతే మనకి చరిత్ర అయితే సృష్టించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అది కూడా నేను మీకు క్లియర్గా అయితే విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. సో ఈ Web2 నుంచి ఏంటంటే Web3లోకి అయితే ఫాస్ట్గా అయితే ఏంటంటే కన్వర్ట్ అయితే అవుతుంది. సో చూసుకోవచ్చు ప్రజెంట్ ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ ఇక్కడ బూమ్ అయిందో సో Web1, Web2, Web3లోకి అయితే ఇప్పుడు మనం అడుగు అయితే పెట్టేస్తున్నాం. సో ఇది బూమింగ్ టెక్నాలజీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు గైస్. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చి బిడ్ అయితే చేసుకుంటున్నారు సో చాలామంది. సో ఆ .py కోసం సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఏంటంటే డొమైన్స్ అయితే ఇక్కడ కలిగించడం అయితే జరిగింది. సో అవుట్ నుంచి వచ్చే మనీ వల్ల కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే పై ఒక యూటిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో ఆటోమేటిక్గా అయితే ప్రైజ్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇంకా ఇక్కడ చాలా ఎక్స్చేంజెస్ లిస్టింగ్స్ కూడా ఇక్కడ మనకు వెయిటింగ్లో అయితే ఉన్నాయి. సో అలాగే చూసుకుంటే ఏంటంటే మెయిన్ నెట్ ఎకోసిస్టమ్ అప్లికేషన్ ఎక్స్పాన్షన్ అండ్ మెయిన్ నెట్ ఎకోసిస్టమ్ UI రీర్యాంప్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో అప్లికేషన్స్ అయితే ఎకోసిస్టమ్కి సంబంధించిన చాలా అయితే వీళ్ళు ఇక్కడ ఫైల్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలంటే సో మనం గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవి కూడా అయితే ఇక్కడ తీసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి సో అవుట్నైతే వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ వీళ్ళు ఫాలో అప్ అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా జెన్యూన్గా అయితే వెళ్తున్నారు గైస్. సో ఏదైతే పై నెట్వర్క్ చాలామంది స్కామ్ ఇది అది అన్నారు
సో అక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు పై నెట్వర్క్ని వాళ్ళే పొగడ్డం అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కానీ మనం యాప్లో కానీ చూసుకుంటే ఏంటంటే వెల్కమ్ టు ద .py డొమైన్ యాక్షన్. సో ఇక్కడ మీరు యాక్షన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీ పైస్ అయితే సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇది ఒక బిజినెస్ టాక్టిక్స్ గైస్. ఇక్కడ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే చూసుకుంటే చూడండి ఒక ట్వీట్ కూడా ఏంటంటే టెస్లా, సామ్సంగ్, అమెజాన్, పై డొమైన్స్ హ్యావ్ ఆల్ బీన్ బిడెడ్ ఫర్ బై ద సేమ్ వ్యాలెట్ అడ్రస్ పెండింగ్ ఏ టోటల్ ఆఫ్ 60,000 పై ఫర్ ద బిడ్. సో ఇక్కడ చూసుకుంటే ఒకే వ్యాలెట్ నుంచి ఏంటంటే 16,000 పైస్ని అయితే ఇక్కడ బిడ్ చేయడం అయితే జరిగింది. సో అక్షరాల ఇక్కడ 70-80 లక్షలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రజెంట్ ఉన్న పై ప్రైస్తో మనం పోల్చుకున్నాం అనుకోండి. సో అంత అయితే ఇక్కడ బిడ్ అయితే చేయడం జరిగింది. సో అది కూడా ఏంటంటే ఒక్క వ్యాలెట్ నుంచి అయితే చేయడం జరిగింది. చూసుకోండి టెస్లా కానీ, శాంసంగ్ కానీ, అమెజాన్ ఒక్క డొమైన్స్ కోసం, అంటే ఆ డొమైన్స్ కోసం ఎంత బిడ్డింగ్ అయితే ఒక వ్యాలెట్టే చేయడం అనేది ఇక్కడ మనం ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. సో ఇదేంటంటే ఒక బిజినెస్ గైస్. ఇప్పుడు మీరు డొమైన్ బై చేసుకుంటున్నారు అనుకోండి. సో ఆ కంపెనీకి ఏంటంటే పై డొమైన్ కావాలనుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు బై చేసి పెట్టుకుంటారు కాబట్టి సో దాన్ని సెల్ చేయాలంటే మీరు ఇక్కడ ఏంటంటే మళ్ళీ దాన్ని బిడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో కంపెనీస్ ఏదైనా ఉంటే కానీ సరే. సో ఇక్కడ ఏంటంటే ఇతను తెలివిగా ముందుగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో రీసెంట్గా మీరు జియో హాట్స్టార్ ఒక డొమైన్ని ఇక్కడ దుబాయ్లో ఒక చిన్న పిల్లకాయలు దాన్ని కొని పెట్టుకున్నారు. సో దాని తర్వాత వాళ్ళు ఏదో డిమాండ్స్ అయితే చేశారు, అదేదో జరిగింది. లాస్ట్కి అయితే ఇక్కడ జియో హాట్స్టార్ డొమైన్ అయితే ఇక్కడ మన అమ్మాని గారు అయితే దక్కించుకున్నారు. సో వాళ్ళతో డీలింగ్స్ అయితే జరిగి ఉంటాయి గైస్. సో అవుట్ని చేసుకొని అయితే వాళ్ళు అక్కడ యాడ్ని అయితే చేసుకున్నారు. సో ఎవరైతే ఎర్లీగా దాని గురించి అయితే తెలుసుకున్నారు. అలాగే ఇంకో ట్వీట్ కానీ చూసుకుంటే యూ క్యాన్ నౌ bid on a Pi domain with your Pis and Pi coins and hope that on one outbid you in the next 24 hours so that you can get it. సో చూసుకుంటే ఏంటంటే మీరు బిడ్ చేసిన 24 అవర్స్కి అంతా ఏంటంటే మీరు ఆ బిడ్లో అయితే సెలెక్ట్ అయినారనుకోండి. సో మీ పై కాయిన్స్ బిడ్ చేసి సో ఆ డొమైన్ అనేది మీకు అయితే వచ్చేస్తుంది. సో ద రియల్లీ గుడ్ థింగ్స్ ఇట్ హ్యాడ్ క్యాన్ యూ ఓన్లీ పే విత్ పై, నో అదర్ క్రిప్టో కరెన్సీ యాక్సెప్ట్ పై ఈజ్ ద యాక్సెప్టెడ్. సో చూసుకుంటే ఏంటంటే మిగతా ఏ ఒక్క క్రిప్టో కరెన్సీస్ కూడా ఇక్కడ యాక్సెప్టెడ్ అయితే కాదు. సో ఓన్లీ ఏంటంటే మీరు ఇక్కడ పై కాయిన్తోనే ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కంట్రీస్ యొక్క డొమైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు బిడ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ చూసుకుంటే కొరియా అయితే టాప్లో అయితే ఇక్కడ బిడ్ చేయడం అయితే జరిగింది. సో దగ్గర చూసుకుంటే 4 లక్షలు 5 లక్షలు పెట్టి అయితే ఇక్కడ టాప్ బిడ్స్ అయితే ఇక్కడ జరగడం అయితే జరిగింది. మీరు కూడా ఏంటంటే యాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక డొమైన్ మీరు ముందుగా చూసి అయితే ఇక్కడ బిడ్ చేసుకోవచ్చు. సో 24 అవర్స్ తర్వాత అయితే మీరైతే ఎర్న్ చేసుకునే దానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 10 పై నుంచి కూడా మీరు చేయొచ్చు. అలాగే చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ కూడా ఇక్కడ కూడా పెట్టడం అయితే జరిగింది. సో gaming.py కానీ, music.py కానీ, sports.py కానీ, land.py ఇలా చూసుకోవచ్చు గైస్. సో వీటినైతే ఇక్కడ వాళ్ళు ఒక బ్లాక్ చైన్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ వచ్చి అయితే ఆ డొమైన్స్ అయితే ఖచ్చితంగా అయితే బై చేయాలి. సో gaming.py చూసుకుంటే 160 పై బెట్ అయితే బిడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో టాప్ బిడ్ అయితే చూసుకోవచ్చు. అలాగే చూసుకుంటే సర్వీస్ బేసెస్ కూడా చూసుకోవచ్చు. KFC, CGV.2 మిక్సింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో వీటిని ఏంటంటే మీరు ఇక్కడ ఎవరైతే ఈ బ్లాక్ చైన్స్ యూజ్ చేస్తారో సో వాళ్ళైతే ఇక్కడ దీని అయితే ఉపయోగించుకుంటారు. సో Samsung.py చూసుకుంటే చాలా హైయెస్ట్ ప్రైజ్కి అయితే ఇక్కడ బిడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ కంపెనీస్కి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ చైన్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇక్కడ అతని నుంచి అయితే కొంటారు. సో ఆలీబాబా చూసుకుంటే 3 లక్షల పైన అయితే దీనికైతే బిడ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే మనం ఇంకొక కంపెనీ కానీ చూసుకుంటే ఇక్కడ చూడండి. సో టెస్లా అయితే ఇక్కడ మన దగ్గర 15,000 పైస్ని అయితే 15,000 పైస్ని అయితే ఇక్కడ బిడ్ అయితే చేయడం జరిగింది. దగ్గర 20-25 లక్షలు అయితే చేయడం అయితే జరిగింది. సో అమెజాన్ చూసుకుంటే 30,000 పైస్ని అయితే ఇక్కడ బిడ్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఇలా చూసుకుంటే ఏంటంటే మీరు కూడా అయితే మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవచ్చు. కొద్దిగా తెలివిగా చూసుకొని ఇక్కడ మీరు బిడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే Samsung.py చూసుకుంటే ఏంటంటే 45,000 పై అంటే దగ్గర ఇక్కడ ఏంటంటే 60-70 లక్షలు అయితే ఇక్కడ మనకు బిడ్ అయితే చేయడం జరిగింది. సో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ కానీ చేసుకుంటే సో అప్ అండ్ డౌన్స్ కానీ చూసుకుంటే సో ఇది కానీ ఏంటంటే ఇతనికి కానీ ఇక్కడ శాంసంగ్ కానీ ఇక్కడ పై యొక్క బ్లాక్ చైన్ యూజ్ చేసింది అనుకోండి. సో ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ని ఎవరు ఇక్కడ కాదనుకోరు కాబట్టి. సో ఖచ్చితంగా అప్పుడు ఏంటంటే Samsung.py ఇక్కడ బై చేయాల్సింది అయితే ఉంటుంది గైస్. సో మీరు కూడా ఏంటంటే చిన్న కంపెనీస్ ఏమైనా మీకు తెలిసినవి సో చెక్ చేయండి. సో మీ ప్రైస్ రేంజ్లో ఉంటే
10 పైస్ నుంచి కూడా మీరు ఇక్కడ బిడ్ చేసుకోవచ్చు. సో మీ అదృష్టం ఉంటే ఏంటంటే మీకు ఆ డొమైన్ అనేది మీ సొంతం అయితే అవుతుంది. సో ఇక్కడైతే మీరు ఏంటంటే ఫ్యూచర్లో అది ఏమైనా బై చేశారనుకోండి మీ నుంచి ఏంటంటే మీరు ఇక్కడ లక్షల్లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా తెలివి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వెళ్తానే ఏంటంటే ఇలాంటి డొమైన్స్ అయితే బై చేస్తూ ఉంటారు. సో .comsలో కూడా వెళ్ళి కూడా మీరు బై చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఏంటంటే పైలో అయితే మీకు పై కాయిన్స్తోనే మీరు ఇక్కడ డొమైన్ అయితే బై చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూడండి, ఇట్ కాస్ట్ 10 పై టు ద బిడ్ ఫర్ ద డొమైన్ నేమ్. మీ డొమైన్ నేమ్ మీరు కూడా ఏంటంటే మీ నేమ్తో కూడా డొమైన్ నేమ్ అయితే ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది గైస్. సో నేను ఎస్టర్డే దీని టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఇది ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ గ్రాఫ్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఇక్కడ ప్రైజ్ అయితే ఇప్పుడు మనకి దగ్గరలో అయితే పంప్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది గైస్. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ వచ్చినప్పుడు ప్రతిసారి ఏంటంటే ఏ ఒక గ్రాఫ్ అయినా సరే మనకు అప్ సైడే కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫాస్ట్గా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. సో వెళ్ళైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అనుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు ఫాస్ట్గా అయితే తెలుసుకొని యాక్టివ్గా అయితే ఉండొచ్చు గైస్. సో ఇంకోటి కానీ చూసుకుంటే ఇక్కడ పై నెట్వర్క్ మైనస్ రిస్కింగ్ లూజింగ్ ఆల్ పైస్ హ్యాస్ ఫైనల్ కేవైసీ డెడ్ అండ్ అప్రోచ్. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీ కాయిన్స్ అయితే మీరు పోగొట్టుకుంటారు. సో ఏదైనా చిన్న తప్పు చేసినా సరే ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలాంటి తప్పులు చేసి సో మీ కాయిన్స్ అయితే మీరు ఇక్కడ పోగొట్టుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో చాలామంది ఇక్కడ అరుస్తున్నారు కానీ సో ఇక్కడ నెగిటివిటీ అయితే ఇక్కడ నేను మీకు ఒక 2 days బ్యాకే చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది పై నెట్వర్క్లో. ఇంతకుముందు అయితే ప్రతి ఒక్కరైతే పాజిటివ్గా అయితే ఉన్నారు ఎవరైతే మైన్ చేస్తున్నారు. సో మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఏంటంటే ఇప్పుడు మీ పై కాయిన్స్ అయితే ఇక్కడ పోగొట్టుకున్నారు. సో అవన్నీ ఏంటంటే ఇక్కడ బర్నింగ్లోకి అయితే వస్తాయంటే సో దానికి కూడా నాతో ఆర్గ్యూ అయితే చేశారు చాలామంది. సో బర్నింగ్ అవ్వో పై కాయిన్స్ ఇవన్నీ మళ్ళీ వ్యాలెట్లోకి అయితే సప్లైలోకి అయితే వచ్చేస్తాయని. సో ఇప్పుడు చూసుకుంటే చూడండి, సో కాయిన్ మార్కెట్ క్యాప్ మనం ఏ కాయిన్ అయినా చూడాలంటే సో జెన్యున్గా కాయిన్ మార్కెట్ క్యాప్లో వెళ్ళి అయితే మనం చూడాల్సింది అయితే ఉంటుంది. సో సర్క్యులేటింగ్ సప్లై చూడండి, సో 7.2 బిలియన్ పైస్ ఉన్నాయి సో మనకి ఎస్టర్డే వరకు. సో ఈరోజు చూసుకుంటే చూడండి, సో 7.04 బిలియన్ పైస్ మాత్రమే మనకు సర్క్యులేటింగ్ సప్లైలో ఉంది. సో ఇక్కడ మనకు బర్నింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ కాయిన్స్ని అయితే నుల్లోకి అయితే పంపించేస్తున్నారు. ఎందుకంటే మీరు వైట్ పేపర్ చదివే ఉంటారు కానీ వైట్ పేపర్ని ఏంటంటే మనం ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకొని కొన్ని చేంజెస్ చేయాల్సింది ఉంటుంది డెవలపర్స్. సో గుడ్డిగా వైట్ పేపర్ నమ్మినా కూడా ఏంటంటే ఇక్కడ పైనియర్స్ అయితే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ బర్నింగ్ జరగడం వల్ల ఏంటంటే సప్లై తగ్గింది అనుకోండి, డిమాండ్ అనేది ఆటోమేటిక్గా అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది గైస్. సో ఇక్కడ డిమాండ్ ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు. సో మీరైతే మీ పై కాయిన్స్ సెల్ చేయకుండా సో మంచి ప్రైజ్కి సెల్ చేసుకోవడానికి అయితే వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి చూసుకుంటే చూడండి, ద సిస్టమ్ డినైన్స్ కేవైసీ వెరిఫికేషన్ టు దోస్ హూ అటెంప్టెడ్ ఫ్రాడిడెంటల్ యాక్టివిటీస్. అంటే ఫ్రాడ్ యాక్టివిటీస్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఇక్కడైతే సిస్టమ్ అయితే డినైన్ అయితే చేయడం అయితే జరిగింది. సో చాలామంది ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ని పెట్టి కానీ సో ఇలా రకరకాలుగా కేవైసీస్ ఇతర వాళ్ళ ఫొటోస్ పెట్టేసి సో నువ్వే నా కేవైసీ చేసే అనేసి ఇలా మీరు ఫార్వర్డ్ చేసింటారు కదా. సో అవన్నీ అయితే ఇక్కడ ఫ్రాడిడెంటల్గా అయితే అంటే ఫ్రాడ్గా అయితే ఇక్కడ డిటెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో అవన్నీ అయితే ఇక్కడైతే క్లోజ్ అయితే అయిపోతాయి. సో ఆ మైనింగ్ అంతా క్లోజ్ అయితే బర్నింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలాగే చూసుకుంటే మీ ఒక దీంట్లో ఉంది కదా పర్పుల్ పై, పింక్ పై, గోల్డ్ పై ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాస్ చేసుకోండి. సో ఒకటి మీనింగ్ అనేది ఏంటనేసి. సో పర్పుల్ పై అయితే పై దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు ద మెయిన్ నెట్ అండ్ క్యాన్ బి ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజెస్. సో వీటినైతే మీ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు మీ పర్పుల్ అయితే. సో పింక్ అయితే ఒక రకం, గోల్డ్ పై అయితే అవి బోనస్ పై ఎన్నో త్రూ అవుట్ రెఫరల్స్ దోస్ క్యాన్ బి లాస్ట్ ఇఫ్ రెఫరల్స్ యూజర్స్ ఫెయిల్డ్ కేవైసీ. సో అవి మీరు గోల్డ్ పైస్ ఉన్నాయనుకోండి, సో కేవైసీస్ అన్నీ కంప్లీట్ కాలేదనుకోండి, సో అవైతే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోతాయి. సో యూజింగ్ బోర్డ్స్ టు మైన్. సో ఇలా బోర్డ్స్ని యూజ్ చేసి మైన్ చేసిన వాళ్ళని డిటెక్ట్ చేసిన వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఏదైతే జెన్యూన్గా అయితే ఇక్కడ జరుగుతుందో సో దాన్ని అయితే వీళ్ళు ఇక్కడ ఫాలో అయితే అవుతున్నారు గైస్. సో ఇదైతే చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏంటంటే స్కామ్స్ చేస్తూ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో కేవైసీస్ కూడా ఏంటంటే మీరు ఒక ఫోటో పెట్టి సో ఇది ఏంటంటే మీకు ఆ కేవైసీ కాకపోతే మీ ఫ్రెండ్స్కి ఇవ్వడము, సో మీరే చేసేయండి ఇది అది అని ఇచ్చారనుకోండి, సో అక్కడ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ కాయిన్స్ అయితే పోతున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు బుర్రకథలు చెప్తే అయితే ఇక్కడ చల్లవు కాబట్టి సో ఖచ్చితంగా ఏంటంటే మీరు నెగిటివిటీ అయితే చేయడం అయితే మానేయండి. ఎందుకంటే మీ పక్క రాంగ్ ఉంది కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇలా అవుతుంది కాబట్టి సో అది డెస్ట్రాయ్ అయితే అయిపోయినాయి మీ కాయిన్స్. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఇక్కడ జెన్యూన్గా అయితే పైస్ని ఇక్కడ మైన్ చేసుకున్నారో సో వాళ్ళైతే ఏంటంటే మీ ఒక కాయిన్స్ని అయితే
మంచి ఎక్స్చేంజెస్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ అయితే బిట్గెట్ అయితే బాగుంది. ఓకే కాయిన్ ఎక్స్ వీటిలోకి అయితే మీ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో బిట్గెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ అయితే ఉంది. సో వెళ్ళైతే సైన్ అప్ చేసుకొని యాప్ లింక్ కూడా ఉంది. సో వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని అయితే మీ పై కాయిన్స్ అయితే సేఫ్లో అయితే పెట్టుకోండి గైస్. సో ఎవరిని అయితే ఇక్కడ నమ్మకండి. సో చాలామంది అయితే ఇక్కడ స్కామ్ చేయాలని ఆల్రెడీ దిగేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కాయిన్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాయి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఆ కాయిన్స్ని ఎలా సాధించుకోవాలంటే సో మనలాంటి జెన్యున్గా మనం ఇక్కడ మైండ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సాధించుకోవాలని అయితే చూస్తూ ఉంటారు. సో ఎవరికి కూడా ఇప్పుడు మీ దగ్గర నా పై కాయిన్ తీసుకోవాలనుకుంటే సో మీరు ఒకే పని చేయండి. సో వెళ్ళైతే ఎక్స్చేంజెస్లో బై చేసుకోండి. సో ఆల్రెడీ ఎక్స్చేంజెస్లో అయితే మీకు పై కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయని అయితే చెప్పండి. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.